గణేశాయ నమః. 3వ తారీఖు మార్చి 2026 చంద్రగ్రహణం పట్టబోతోంది కదా సింహరాశి వారికి. ముఖ్యంగా మఖా నక్షత్రం 4, పుబ్బ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి, అంటే సింహరాశి వారికి ఈ చంద్రగ్రహణం పట్టబోతోంది ఆ సమయంలో. కాబట్టి ఈ సింహరాశి వారికి సంబంధించినటువంటి దోషం పోవడానికి, గ్రహణ దోషం పోవడానికి మా పీఠంలో, వెదురుపాక గాయత్రి పీఠంలో ఋత్వికుల ద్వారా సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార శాంతి కార్యక్రమాన్ని నిర్వర్తింపచేస్తున్నాం. దీంట్లో ఏంటంటే మీ గోత్రాలు, మీ పేర్లు, మీ యొక్క నక్షత్రం కానీ రాశి కానీ మాకు తెలియజేసినట్లయితే ఆ గ్రహణం పట్టినటువంటి సమయంలో మేము మా పీఠంలోనే బ్రాహ్మణుల ద్వారా సాయంకాలం 3:30 నుంచి 6:30 దాకా కూడా గ్రహణ దోష పరిహార శాంతి కార్యక్రమాన్ని, అంటే జపాలని, అలాగే తర్పణాలని, హోమాలని చేయించడం జరుగుతోంది. దీనివల్ల మీకు రాబోయే రోజుల్లో గ్రహణం వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలు కానీ, కీడు కానీ, ఇబ్బందులు కానీ తలెత్తకుండా ఉండి చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటారు. శుభ పరిణామాలు, శుభకార్యాలు జరుగుతాయి. ఎటువంటి దోషం మీకు అంటదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రహణ దోష పరిహార శాంతి కార్యక్రమంలో సింహరాశి వారు ఖచ్చితంగా మీ గోత్రాలు, మీ పేర్లు, మీ యొక్క రాశి ముందుగానే నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. మాకు ఫోన్ చేసినా, మాకు వాట్సాప్లో పెట్టినా కూడా మేము మీ గోత్రనామాలతో కార్యక్రమాలను కూడా చేయిస్తాం. వీటికి అయ్యే ఖర్చు 3,000 రూపాయలు అవుతుంది. అలాగే తర్వాత తదుపరి ఈ గ్రహణం పూర్తయిపోయిన తర్వాత మీరు అందరూ కూడా, సింహరాశి వారందరూ కూడా బియ్యం కేజింపావు, అలాగే ఉలవల కేజింపావు, వెండి చంద్రబింబం, వెండి సర్పంతో పాటుగా తెల్ల పంచ కానీ, తెల్ల కండువా కానీ, లేకపోతే తెలుపు రంగు వస్త్రం కానీ బ్రాహ్మణులకు దానం ఇచ్చేసేటటువంటి పని చేసినట్లయితే మీకు చాలా సంపూర్తిగా ఈ గ్రహణ దోషం పోతుంది. కాబట్టి ఎవరు భయపడకండి, చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొండి అని తెలియజేస్తూ స్వస్తి.